హల్లెలూయా. మా దేశానికి రాజు కావాలని ప్రజలు దేవునికి ప్రార్థన చేశారు. మనసులో దేవుడు కొంచెం బాధపడ్డారు. ఐగుప్తు దేశం నుండి ఈ పాలు తేనెలు ప్రవహించు దేశం వరకు 10 అద్భుతాలు చేసి మేఘస్తంభములో అగ్నిస్తంభములో నడిపించి ఆహారాన్ని పంచిపెట్టి నీళ్లునిచ్చి పర్వతాలను ఎక్కించి లోయల గుండా కూడా నడిపించి సముద్రాలను దాటించి ఎత్తైన ప్రాకారములన్నిటిని కూడా వాళ్ళ ఎదుట కూల్చివేసి ప్రజల ఎడల ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేశాను. మేఘస్తంభంలో ఉన్నాను, అగ్నిస్తంభంలో ఉండి వారిని నడిపించాను. ఇన్ని మేలులు ఉపకారాలు చేస్తే నన్ను వారు ఏలనీయకుండా మా దేశానికి ఒక ప్రధాని కావాలి, రాజు కావాలి అడుగుతున్నారు అని కొంచెం దేవునికి మనసులో బాధ కలిగింది. అయినను గతం, ప్రస్తుతం, భవిష్యత్తు అవసరమే కదా. అధిపతులను పెట్టాను, యాజకులను పెట్టాను. సరే, వారు కోరుకున్నట్టుగా రాజును కూడా పెడదాం. తర్వాత దేశ పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దాం, ప్రజలు ఎలా ఉంటారో అని ప్రజలు మా దేశానికి ఒక రాజు కావాలి అని దేవునికి మొరపెట్టారు. అప్పుడు దేవుడు వాగ్దానముతో కూడినటువంటి ఒక మంచి మాట చెప్పారు. అది సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనములో ఈ మంచి మాట వ్రాయబడింది. నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను, నేను వారిని దృష్టించి ఉన్నాను. రేపు ఈ వేళకు వారు కోరుకున్నట్లుగా కార్యము జరుగుతుంది. నేను ఇప్పుడు బాగుంది చూడండి, నేను వారిని దృష్టించి ఉన్నాను. హల్లెలూయా. ఈ మే నెల నా దేవుడు మిమ్మల్ని దృష్టించునుగాక. ఈ మే నెల నా దేవుడు మీ కుటుంబాన్ని దృష్టించునుగాక. ఈ మే నెల సంఘాన్ని దృష్టించునుగాక. మన రాష్ట్రమును దృష్టించునుగాక. మన దేశమును దృష్టించునుగాక. 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 అది పెద్ద మరమేం కాదు. నేను వారిని దృష్టించి ఉన్నాను అంటే వాళ్ళని నేను చూచాను అని అర్థం. ఒక్క మాటలో మీకు తేల్చి చెప్పాలంటే
నేను వారిని చూచి తిని, నేను వారిని చూచాను, అది చూస్తున్నాను. ఇప్పటి వరకు నేను వివరించిన ప్రకారంగా పైన కింద మీరు తర్వాత చదువుకుంటే ఇశ్రాయేలు దేశానికి ఒక రాజు కావాలని కోరుకున్నారు. బెన్యామీను గోత్రములో పుట్టి పెరిగినటువంటి సౌలును, రేపు ఈ వేళకు నీ వద్దకు సౌలు నేను పంపుతానని దేవుడు చెప్పారు సమూయేలుకి. చెప్పినట్లుగానే సౌలు వచ్చారు. సౌలు మీద అభిషేక తైలం పోసి దేశానికి మొదటి రాజుగా, ప్రధానిగా పెట్టారు. ఇక్కడ విలువైన 2 మాటలు కనపడతాయి మనకు. నా ప్రజల మొర నా యొద్దకు వచ్చెను. ఇది చాలా విలువైన మాట. నా ప్రజల మొర నా యొద్దకు వచ్చెను. ఇది వాగ్దానమే, ఇది అర్జీ. ఏదైనా కలెక్టర్ ఆఫీస్కో ఒక ఆఫీస్కు మనం అర్జీ పెడతాం. అర్జీ అనేది మొర. నా ప్రజల మొర నా దగ్గరకు వచ్చెను. ఇది అర్జీ పెట్టినట్టు. ఆ అర్జీని నేను దృష్టించి ఉన్నాను. ఆ ఫైల్ను ఓపెన్ చేసి అందులో ఉన్న మ్యాటర్ ఏమిటో ఒక ఆఫీసరు చదివినట్లు, అర్థమైందా? దాన్ని దృష్టించటం. ఆ అర్జీని మొత్తం చదివాను, మీకు లోన్ సెలెక్షన్ చేస్తున్నాను అంటారు కదా. అర్జీని చదవటం, నేను దృష్టించాను అనటం. రేపు ఈ వేళకు వాళ్ళు చెప్పినట్లుగా జరుగుతుంది. ఇది సెలెక్షన్ చేయటం, అర్థమైందా? నా దేవుడు మీ మొర ఆలకించి, నా దేవుడు దృష్టించి, నా దేవుడు మీ కార్యములన్నిటిని సఫలపరచునుగాక. ఇంకొక్కసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు దృష్టించునుగాక, నా దేవుడు దృష్టించునుగాక. పిచ్చి పిచ్చి పనులు చేయబాకండి. బాగలేకపోతే దీన్ని పెట్టు, ఆటలాడుకోబాకనన్నా. మే నెల ఎవరిని ఏం అందలుచుకోలేదు, కోపం కూడా పడదలుచుకోలేదు. 1వ తేదీ అస్సలు నేను కోపపడను. డేట్ ఎప్పుడు దాటిద్దామని చూస్తూ ఉంటాను. 1వ తేదీ డేట్ ఎప్పుడు దాటిద్దామని చూస్తూ ఉంటా. ఎందుకంటే 1వ తేదీ ఏమనకూడదు, నెలంతా కలిసి రావాలి బిడ్డలు. కానీ ఎంత కోపం వచ్చినా స్తోత్రం చెప్పుకుంటా. కోపం అంటే నాకేం కోపం రాదు, తిక్కల పనులు చేస్తూ ఉంటారు. ఓకే, నా దేవుడు మిమ్ములను దృష్టించునుగాక. ఈ మధ్య ఒక ఇంటికి వెళ్ళానండి. 6 సంవత్సరాల నుంచి అడుగుతున్న ఇంటికి రమ్మని. అన్నయ్య గారు ఇప్పుడు దృష్టించారు అన్నారు. ఎంత పెద్ద మాట. అప్పుడు నేను అన్నాను, ఎప్పుడు దృష్టిస్తూనే ఉంటానమ్మా, అవకాశాలు అరుదుగా వస్తాయి. ఎందుకంటే బిజీగా తిరుగుతున్నాను కాబట్టి. మీకు అవకాశం ఇప్పుడు వచ్చింది. ఎస్తేరుకి అవకాశం వచ్చినట్టు, రాజు దగ్గరకు వచ్చినట్టు అవకాశంలో వచ్చాను అంతే. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఎప్పుడు దృష్టిలోనే ఉంటారమ్మా, ఎప్పుడు దృష్టిస్తూనే ఉంటాను అంట. నేను 6 సంవత్సరాల నుంచి కుదరలేదా అంటారు వాళ్ళు అడిగేదానికి అర్థం ఉంది, నేను చెప్పేదానికి అర్థం ఉంది. ఈ అర్థాలు పర్థాలు నాకెందుకులే. కానీ ఏ మాట ఎవరు మాట్లాడినా పరిశుద్ధ గ్రంథంలో నేను చూస్తూ ఉంటాను. అలాంటి మాటల మధ్యలో పుట్టిన మాట ఇది. అదే, నేను నా ప్రజలను దృష్టించి ఉన్నాను, నా ప్రజలను నేను చూస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. నా దేవుడు నన్ను ఎప్పుడు దృష్టిస్తారు?
నా దేవుడు నన్ను ఎప్పుడు లక్షిస్తారు, అసలు నా దేవుడు నన్ను దృష్టిస్తున్నారా లేదా, నా కుటుంబాన్ని దృష్టిస్తున్నారా లేదా, నా పిల్లల్ని దృష్టిస్తున్నారా లేదా అని కొన్ని పర్యాయాలు మనుషుల మధ్యలో ఇలాంటి సందేహాలు వస్తాయి. దేవుడు అందరినీ చూస్తారు, కానీ కొందరి మీద మాత్రమే ఆయన దృష్టి నిలుపుతారు. అది నేను చెప్పను. మీ దేవుల్లో భేదాలు ఉన్నాయా, పక్షపాతం ఉందా అంటారేమో. కాదు, మన అర్హతను బట్టి దేవుడు ఆ స్టాండర్డ్ తీసుకుంటాడు. 66వ అధ్యాయం యెషయా ప్రవచన గ్రంథం. ఇక్కడ ఏమని రాయబడింది? 2వ వచనం, ఎవరు నా మాట విని నా సన్నిధిలో వణుకుచుందురో. మంచి మాట, చివరి మాట, ఎవరు దీనులై నలిగిన హృదయము గలవారై. మంచి మాట, మరొకసారి చెప్తున్నా, అందరూ చెప్పండి. ఎవరు దీనులై నలిగిన హృదయము గలవారై నా మాట విని వణుకుచుందురో, వానిని నేను ఎప్పుడూ దృష్టిస్తూనే ఉంటాను. ఎప్పుడు నా దృష్టి వారి మీద ఉంటుంది. వారిని ఎప్పుడు నేను దృష్టిస్తూనే ఉంటాను. ఎవరు దీనులై నా వాక్యాన్ని విని ఎవరు దీనత్వాన్ని ధరించుకుంటారో, ఎవరు నా సన్నిధిలో భయపడి వణుకుతూ ఉంటారో, వారిని నేను దృష్టించదనని వాక్యం చెప్తుంది. 84వ కీర్తనలో 9వ వచనం కూడా ఒక మాట ఉంటుంది. 84వ కీర్తన 9వ వచనం. ఇక్కడేమని రాయబడింది ఉందా? అందరు చెప్పండి. దేవా అనొచ్చుగా, తప్పేముంది? అందరూ గట్టిగా, దేవా మా కేడమా దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షించుము. అంటే అర్థమైందా? దేవుని అభిషేకము పొందినటువంటి వారి ముఖములను ఎప్పుడు లక్షిస్తారో, ఎప్పుడు ఆయన దృష్టి నిలుపుతానే ఉంటాడు. చప్పట్లు కొట్టడు గట్టిగా, హల్లెలూయా. ఎవరి మీద ఆయన దృష్టిస్తారంటే, ఎవరిని దృష్టిస్తారంటే దీనులై ఆయన వాక్యమును విని వణికే వారిని. తాను అభిషేకాన్ని ఎవరైతే పొందుతారో వారిని ఎప్పుడైనా దృష్టిస్తూనే ఉంటారు. ఈ మే నెల మొదటి రోజు మీ కుటుంబాన్ని నా దేవుడు దృష్టించునుగాక, మీ వ్యాపారాన్ని దృష్టించునుగాక, మీ చేతుల కష్టార్జితాన్ని దృష్టించునుగాక. ఈ ఉద్యోగ వ్యవస్థలను నా దేవుడు దృష్టించునుగాక. ప్రభు ఎందుకో చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నా. ఇరుకుల్లోనికి వెళ్ళి ఇబ్బందులు పాలైనప్పుడు విలాప వాక్యాలలో ఎక్కువగా ఏ మాటలు ఉంటాయి? తర్వాత మీరు 5 అధ్యాయాలు చదువుకోండి, అనేక పర్యాయాలు ఉంటాయి ఈ మాటలో. నన్ను చూడాలి బాగా. దేవుడు ముఖమును మరుగు చేసుకుంటే, ఇది మరొకసారి చూడండి, దేవుడు ఆయన ముఖాన్ని మరుగు చేసుకొని మన ముఖాన్ని ఆయన చూడకుండా, లక్షించకుండా, దృష్టించకుండా ఉంటే విలాప వాక్యాలు అనేక పర్యాయాలు రాసుకుంటారు భక్తులు. అన్యజనుల మధ్యలో మేము అవమానాస్పదముగా ఉన్నామే, నానా విధములైన బాధలు అనుభవిస్తున్నామే. 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. మేము శ్రమల పాలయ్యా, మమ్మల్ని దృష్టించు. 31వ కీర్తన 7వ వచనం చూడండి.
మేము బాధలో ఉన్నాము, మమ్మల్ని దృష్టించు. దేవుడు దృష్టించకపోతే శ్రమలలోనికి వెళ్తారు, దేవుడు దృష్టించకపోతే బాధల్లోనికి వెళ్తారు, దేవుడు దృష్టించకపోతే జీవితాలు ఎడారిగా మారుతాయి. ఘనతకెక్కిన ప్రజలు అన్యజనుల మధ్యలో అవమానాస్పదముగా మారారు. దేవుడు దృష్టించకపోతే విలాప వాక్యాలు 1వ అధ్యాయం చదువుదామా? 20వ వచనం. దృష్టించుము, మాకు ఇబ్బంది కలిగెను, మా అంతరంగము శోభిల్లుచున్నది బట్టి. దేవుడు దృష్టించకపోతే బాధ, దేవుడు దృష్టించకపోతే శ్రమ, దేవుడు దృష్టించకపోతే అంతరంగం శోభిల్లుతుంది, దేవుడు దృష్టించకపోతే గుండె కొట్టుకుపోతుంది. ఇంకా చూడండి, దేవుడు దృష్టించకపోతే వీధులలో ఖడ్గము జన నష్టము కలగజేస్తుంది, ఇండ్లలో నానా విధములైన రోగాలు, మరణకరమైన వ్యాధులు ఉన్నవి. మేము నిట్టూర్పు విడుచుట విని మమ్మల్ని ఆదరించేవారు ఎవరును లేరే. ఫాస్ట్ ఫుడ్ లాగా ఉంటుంది 1వ తేదీ వరకు సబ్జెక్టు. ఫాస్ట్ ఫుడ్ అంటే ఫాస్ట్గా చేసుకోవటం, ఫాస్ట్గా తినటం. దేనికి చెప్పాను అనుకో, అక్కడ ఆఫీసులో అర్థమైనా, అందులో మొదటి రోజు ఈరోజు కాస్త డబ్బులు పడే రోజు. అయితే చూడండి అంట, దేవుడు దృష్టించకపోతే బాధ. అలా మీరు ఆ ప్యాకేజ్ నోట్ చేసుకోవాలి. దేవుడు దృష్టించకపోతే శ్రమ, దేవుడు దృష్టించకపోతే అంతరంగం శోభిల్లుతుంది. ఇప్పుడు చెప్పండి, దేవుడు దృష్టించకపోతే వీధులలో ఖడ్గం, హార్ట్ అటాక్ వస్తుందంట. హార్ట్ స్ట్రోక్, అదే గుండె కొట్టుకుంటుందని కదా, హార్ట్ స్ట్రోక్ అనమాట గుండె కొట్టుకోవడం అంటే. దేవుడు దృష్టించకపోతే హార్ట్ స్ట్రోక్ వస్తుంది, దేవుడు దృష్టించకపోతే వీధులలో ఏమంటే ఖడ్గం బయలుదేరుతుంది, ఉగ్రతలు. దేవుడు దృష్టించకపోతే మరణకరమైన వ్యాధులు మనిషికి ప్రవేశిస్తాయి. మీ వీధులలో, మీ కుటుంబములలో ఈ వ్యాధులు, ఈ బాధలు, ఈ ఖడ్గాలు ఏమండి ఇలాంటివన్నీ ఏమీ లేకుండాన్నట్లుగా నా దేవుడు ఆయన మిమ్మల్ని ఈ నెల దృష్టించి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకోసారి చెప్పండి, చేతుల ఊపుతో అందరూ అనండి, దేవా పెంచు సౌండ్ పెంచు. దేవా ఎందుకులే, యేసయ్యానండి, యేసయ్యా మా కేడమా నన్ను దృష్టించుము. ఆయన ఈ రోజులు చెప్తున్నారు, నేను నిన్ను దృష్టించి ఉన్నాను. ఆ రోజున మన పితరులు దృష్టించిన దేవుడు ఇదిగో ఈ మే నెల 1వ తేదీ మిమ్మల్ని దృష్టించునుగాక. మీ ఇరుకు ఇబ్బందులన్నీ తొలగిపోవునుగాక, మీ వ్యాధి బాధలన్నీ తొలగిపోవునుగాక. చప్పట్లు కూడా సంతోషించండి అందరు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోసారి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుడు మిమ్మల్ని దృష్టించునుగాక. ఎంతమంది ఇష్టపడుతున్నారు? నేను చూస్తున్నాను, మీరు చేతులు ఎత్తటం కాదు. నా దేవుడు నేను దృష్టించి ఉన్నాను. దృష్టి ఉంచినటువంటి దేవుడు మీ మీద అలాగే దృష్టి నిలపబోతున్నారు. హల్లెలూయా. మీరు దానియేలు గ్రంథంలో చూశారా? 9వ అధ్యాయం ఎప్పుడైనా చూశారా?
18వ వచనం చదివారా ఎప్పుడైనా? దానియేలు ఒక మంచి మాట అంటారు చివరిలో, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదికి వచ్చిన నాశనమును, కింద నీ పేరు పెట్టబడిన, అందరు చెప్పండి, ఈ పట్టణమును దృష్టించుము. అందరు చెప్పండి, ఈ నీ పేరు పెట్టబడిన ఈ యెరూషలేము పట్టణమును దృష్టించుము. ఒక మంచి మాట చెప్పనా? గాజా వాళ్ళు ఎన్ని రాకెట్లు వదిలినా, హమాస్ వాళ్ళు ఎన్ని రాకెట్లు వదిలినా, ఇరాన్ వాళ్ళు ఎన్ని రాకెట్లు వదిలినా, హౌతీయులు ఎన్ని రాకెట్లు వదిలినా, ఇంచుమించుగా చుట్టూ 14 దేశాల వాళ్ళు చిన్న దేశమైన యెరూషలేము పట్టణం మీదికి, చదువుతున్నారు కదా, న్యూస్లో చూస్తున్నారు కదా, 100 రాకెట్లు వదిలేరు, 300 రాకెట్లు వదిలేరు, డ్రోన్లు వదిలేరు, నౌకలు, యుద్ధ నౌకలన్నీ బయలుదేరి, ఏది కూడా యెరూషలేము పట్టణాన్ని కదిలించలేకపోతున్నాయి. దీనికి అంతటికి కారణం ఆ పట్టణమును దేవుడు దృష్టించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, దేవుడు దృష్టించాడు ఆ పట్టణాన్ని. వాళ్ళ ఖడ్గబలం కాదు, వాళ్ళ తెలివితేటలు కాదు, పితరుడైన అబ్రహామును బట్టి, పితరుడైన దావీదును బట్టి దేవుడు ఆ పట్టణమును దృష్టించాడు. ఆయన దృష్టి నిలిపాడు ఆ పట్టణం మీద. అందుకని ఏ డ్రోన్లు ఏం చేయలేకపోతున్నాయి చెప్పండి, ఏ రాకెట్లు న్యూస్లో ఇవి చెప్పరు, ఇవి చెప్పాలంటే జీవము గల దేవుణ్ణి ఒప్పుకోవాలి కదా. జర్నలిస్టులు ఇవి చెప్పరు. ఏ పాటికి ఇజ్రాయేల్ టెక్నాలజీని బట్టి గాల్లోనే పేల్చేశారు, జర్నలిస్టులు చెప్పేది, గాల్లోనే పేల్చేశారు, డ్యామేజీ కలగలేదు అంటుంటారు తప్ప దీని బయోడేటా ఏంటో చెప్పలేరు. ఒక్క సేవకుడే చెప్తాడు దాని డేటా ఏంటో. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆ పట్టణం మీద, ఆ పట్టణం ఎప్పుడు దేవుడు దృష్టించి ఉన్నాడు. అందుకు ఒక కవచముగా దేవుడు ఉన్నాడు, ఒక కేడముగా ఉన్నాడు ఆ దేశానికి దేవుడు. ఆమేన్. అందుకే మరలా చెప్తున్నాను, దేవుడు ఎవరిని దృష్టిస్తారంటే, ఒకటి చెప్తున్నాను, ఊరికి ఫ్లోలో చెప్తున్నా, ఇవి పాయింట్లు రాసుకోమని కాదు. ఆయన మాట విని ఎవరైతే దీనులై వణుకుతారో వారిని దేవుడు దృష్టిస్తారు. రెండవది, తాను అభిషేకించిన వారిని దేవుడు దృష్టిస్తారు. మూడవది, ఆయన పేరు పెట్టబడిన వారిని ఆయన ఎప్పుడు దృష్టిస్తూనే ఉంటాడు. ఆమేన్. నా దేవుడు నన్ను దృష్టించునుగాక అని ఎంతమంది కోరుకుంటున్నారో వారందరూ ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పుకోనండి. నిజం చెప్పండి, అబద్ధాలు చెప్పకండి. అమ్మో అబద్ధం అన్నానంటే మాత్రం ఏదో ఫ్లోలో అన్నాను. 3 సార్లు వచ్చాను ఇంటికి, 2 సార్లు అని చెప్తున్నావు, 3 సార్లు వచ్చా, అబద్ధం చెప్పకండి అన్న ఫ్లోలో ఇన్ని నీళ్ళు గారిని అక్కడ, ఇన్ని మత్తిపోయింది నాకు. ఏంటంటే క్యాలెండర్ల మీద కూడా డేట్ రాసుకుంటాను, క్యాలెండర్ మీద రాసి పెట్టారంట. సర్లేమ్మ, నేనేదో ఫ్లోలో అన్నానేమో అనుకో, దానికి ఇన్ని కన్నీళ్ళు గారాలా? అబద్ధం మాట్లాడబా అన్నందుకు కన్నీళ్ళు గారిని. అందుకే మీరు అబద్ధం అనే మాత్రం నాకు ఆడబుజ్జి కావట్లా, నిజమే చెబుతారు మీరు. సరే, కొన్ని మాటలు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆశీర్వాదాల వరాల జదులు కొన్ని కురిపిస్తాం మీ మీద. ఆయన ఎవరినైతే దృష్టిస్తారో వారికి నా దేవుడు మేలు కలగజేస్తాడు. ఒక మాట నోట్ చేసుకుందాం. ఎప్పుడు మనం వింటూనే ఉంటాం,
ఎందుకో ఈ మే నెలలో ఎలక్షన్ల అడావుల్లో ప్రభు ఎందుకు ఈ మాట చెప్పమన్నారు జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. త్వరగా సరిగ్గా 9 o'clock ముందే, ఒక 5 నిమిషాల ముందే ముగిస్తాను. లైట్గా మీకు టిఫిన్ కూడా చేసి పెడతారు. ఇక్కడ నుండే మీరు కాలేజీలకి, స్కూళ్ళు ఎక్కడ ఉన్నాయి, కాలేజీలు ఎక్కడ ఉన్నాయి, సెలవులు వచ్చినాయి కదా, ఆఫీసు. ఇక్కడి నుంచే మీరు ఫ్రెష్ అప్ అయి వెళ్ళండి. వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయి, మీకు ఇబ్బంది లేదు, అన్ని కన్వీనియన్స్ ఉన్నాయి మీకు ఇక్కడ. ఓకే, నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. అనండి, తప్పులేదు, అందరూ చదవండి, ఏం పర్లా అనండి, అందరూ అనండి అయ్యా, మీరు కూడా అనండి. నన్ను మాత్రం అనబాకండి, రాజన్న అనబాకండి, నా దేవా అనండి ఎవరైనా కానీ. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లు నన్ను దృష్టించుము. ఎవరినైతే దేవుడు దృష్టిస్తారో వారికి నా దేవుడు మేలు చేయునుగాక. మేలు కలగ చేస్తాడు నా దేవుడు. ఆయన ఎవరినైతే దృష్టిస్తారో వారికి మేలు చేస్తాడు నా దేవుడు. ఏం మేలు చేస్తాడో? రకరకాల మేలులు ఉన్నాయి. మేలు అనే మాటలోనే మరొక అర్థం మంచి అని అర్థం. నా దేవుడు మీకు మంచి చేస్తారు. నా దేవుడు కీడు చేసేవారు కాదు. ఏ కుటుంబానికి, ఏ వ్యక్తికి నా దేవుడు కీడు చేయరు. మనుషులైతే కీడు చేస్తారు, కానీ నా దేవుడు కీడు చేసే దేవుడు కాదు. కీడు చేయటం, శపించటం నా దేవునికి తెలియదు. నా దేవుడు ఎవరికి చేసినా మేలే చేస్తారు, మంచే చేస్తారు. మరొకసారి చెప్తున్నాను, ఆయన స్వభావమునకు విరోధముగా ఏమీ చేయలేరు. ఆయన కొన్ని పర్యాయాలు మీ పరివర్తనను బట్టి మీరు శోధనలోకి వెళ్తారు, మీరు రోగాల్లోనికి వెళ్తారు, మీరు సమస్యల్లోనికి వెళ్తారు. దేవుడు హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, క్రమపరుస్తాడు. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా మీరు వెళ్ళి తలదూర్చి మీరు కీడు తెచ్చుకోవడం తప్ప నా దేవుడు ఎవరిని కీడుకు అప్పగించడు. అపజయాలు పాలు చేసే దేవుడు కాదు నా దేవుడు. అనారోగ్యాలు పాలు చేసే దేవుడు కాదు నా దేవుడు. ఆయన మేలు చేసే దేవుడు మీకు. నేను ఒకే ఒక మాట చెప్పాలనుకున్న దీనిలో, అది ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయములో. ఏం మేలు చేస్తాడు నా దేవుడు? 24వ అధ్యాయములో 6వ వచనములో ఒక మంచి మాట వ్రాయబడింది. ఇర్మియా గ్రంథం 24:6వ వచనం. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు. మంచి మాట చూడండి, దృష్టి ఉంచుచు. దృష్టి ఎందుకు నిలిపానంటే మేలు చేయటానికి. మేలు చేయటానికి దృష్టించినటువంటి దేవుడు ఏం చేశారు? ఆ రోజున పితరులు చెదిరిపోయారు. మరోసారి చెప్తున్నాను, ఇశ్రాయేలీలు అష్షూరీయులకు దేశాలకు చెదిరిపోయారు. యూదావారు బబులోను దేశానికి చెదిరిపోయారు. వ్యక్తి చెదిరిపోవడానికి కారణం వాళ్ళే. ఇందాకే చెప్పాను విలాప వాక్యాల గురించి. ఆ విలాప వాక్యాలలో వాళ్ళే చెప్తారు, మా తల మీద కిరీటం పడిపోయింది, మేము పాపం చేశాం, అందుకే యవనస్తులు తిరగలు విసిరే పరిస్థితి వచ్చింది. పెద్దలు గౌరవముగా పైకెత్తుకొని బ్రతకలేకపోతున్నారు. శత్రువులు సియోను కన్నికల్లో చెరుపుతున్నారు.
నాట్యము దుఃఖముగా మారిపోయింది. మా హృదయమును సంతోషం విడిచిపోయింది. కారణం మేమే దానికి కారకులం. మేము పాపం చేశాం. మా తల మీద ఉన్న కిరీటం పడిపోయింది. అందుకే పెద్దలు గౌరవప్రదముగా ఉండలేకపోయారు. అయితే ఏ దేశాలకైతే వారు చెదిరిపోయారో ఆ చెదిరిపోయిన దేశాలలో వాళ్ళు దేవునికి మొరపెట్టారు, యేసయ్యా మమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశంలో సమకూర్చావు. అయితే మేమే నీ ఆజ్ఞను మీరి మీకు భయపడక మీ పేరు పెట్టబడిన వారమని గ్రహించక మీరు మమ్మల్ని అభిషేకించారనే సంగతిని మర్చిపోయి మేము ప్రవర్తించిన ప్రవర్తన బట్టి మేము చెదిరిపోయాం. ప్రభువా మమ్మల్ని కనికరించండి, మరొక్కసారి మమ్మల్ని దర్శించండి, మరొక్కసారి మా మీదకి దృష్టి నిలబడి నాయన దృష్టించు ప్రభువా అని వాళ్ళు ప్రార్థన చేసుకొని పశ్చాత్తాపడితే వెంటనే దేవుడు ఇప్పుడు జవాబిస్తున్నారు, నేను మీ కీడు చేయలేదు, మీరే కీడు చేసుకున్నారు. ఇప్పుడు మొరపెట్టారు, ప్రార్థన చేశారు, బాగుంటామని చెప్పారు, ప్రతిమలాడుకుంటున్నారు, వేడుకుంటున్నారు. కనుక మరలా నేను ఇప్పుడు మిమ్ములను మీ స్వదేశానికి రప్పిస్తాను. ఏం మేలు చేస్తానన్నాడు దేవుడు? చదిరిపోయిన మిమ్మల్ని మరలా నేను సమకూరుస్తాను. అంతేకాదు, ఇప్పటి వరకు మీరు పడగొట్టబడ్డారు. ఎవరు మిమ్మల్ని పెళ్ళగించకుండా నేను మిమ్మల్ని నాటి స్థిరపరచబోతూ ఉన్నాను. నేను మిమ్మల్ని స్థాపించబోతూ ఉన్నాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. చదిరిపోయిన మీ బ్రతుకులు మరలా సమకూర్చబడునుగాక. పెళ్ళగింపబడిన మీరు మరలా స్థాపించబడుదురుగాక. మీరు నాటబడుదురుగాక. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవారు గ్రహించుదురుగాక. చదిరిపోయిన మీ బ్రతుకు మరలా సమకూర్చబడుతుంది. చదిరిపోయిన మీ కుటుంబం మరలా సమకూర్చబడుతుంది. చదిరిపోయిన మీ పిల్లలు మరలా సమకూర్చబడబోతున్నారు. చదిరిపోయిన మనసులన్నీ సమకూర్చబడుతున్నాయి. కాపరి గొర్రెల్లో పోగు చేసినట్లుగా నా దేవుడు మిమ్మల్ని గొప్ప వాత్సల్యము చేత సమకూర్చునగాక. సంతోషంగా చప్పట్లు కొట్టాడు గట్టిగా. నా దేవుడు మిమ్మల్ని సమకూర్చునుగాక. నా దేవుడు మిమ్మల్ని నాటునుగాక. అక్కడ 3 మాటలు ఉంటాయి చూడండి. 1 సమకూరుస్తాను, 2 అది అయిపోయింది, సమకూరుస్తాను. సెకండ్ 1 పడగొట్టను. పడిపోయారు. ఇక మీదట మీరు పడగొట్టబడక నేను మిమ్ములను కట్టెదను. 3వది నేను మిమ్ములను నాటెదను. ఈ 3 మాటలు చెప్పండి. సమకూర్చెదను, 2వది కట్టెదను, 3వది నాటెదను. మీ మనస్సును దేవుడు సమకూర్చబోతున్నారు. మీ కుటుంబాన్ని సమకూర్చబోతున్నాను నా దేవుడు. పిల్లలు ఒక దారి, కుమార్తె ఒక దారి, కుమారుడు ఒక దారి, భర్త ఒక దారి, భార్య ఒక దారి. మనుషులు కలిశారు, మనసులు చెదిరిపోయారు. కుటుంబం చెదిరిపోయింది, సంఘం చెదిరిపోయింది, పరిచర్య చెదిరిపోయింది. అందుకే మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనములో వ్రాయబడింది. 36లో మంచి మాట ఉంటుంది. ఆయన ఒక గొప్ప సమూహములను చూచి, సమూహము కాదు, సమూహముగా ఉండవలసినది సమూహములుగా మారింది. వారు కాపరలేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద, దానికి మరొక అర్థమే వారి మీద దృష్టించెను, వారి మీద కనికరపడ్డాడు.
మీకా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది, దీనికి అనుసంబంధమైనది. మీకా గ్రంథం 2:12లో ఒక మంచి మాట ఉంటుంది. యాకోబు సంతతి, అందరు చెప్పండి, తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయుదును, ఇశ్రాయేలీయులో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును, బస్రా గొర్రెల కూడునట్లు వారిని సమకూర్చుదును, తమ మేత స్థలములలో వారిని పోగు చేతును. గొప్ప ధ్వని, గొప్ప ధ్వని, గొప్ప ధ్వని, గొప్ప ధ్వని, గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురుగాక. విసికి చెదిరి ఉన్న నా దేవుడు మిమ్ములను కుటుంబముగా సమకూర్చునగాక, సంఘముగా సమకూర్చునగాక. పోగొట్టుకున్న మీ పిల్లలు మీకు దక్కుతున్నారు, పోగొట్టుకున్న మీ భర్త మీకు దక్కుతున్నారు. ప్రభు ఎందుకో చెప్తున్నారు, పోగొట్టుకున్న మీ పిల్లలు మీకు దక్కుతున్నారు. రాబోయే రోజులు నా దేవుడు మిమ్మల్ని సమకూర్చునుగాక, నా దేవుడు మిమ్మల్ని కట్టునుగాక, నా దేవుడు మిమ్మల్ని నాటునుగాక. ఆయన దృష్టి నిలిపి ఇదిగో ఈ మేలు మీకు కలగజేస్తాడు. మొత్తం మీద మేలు అనే ప్యాకేజీలో ఉన్న అన్ని ఆశీర్వాదాలు మీరు పొందుదురుగాక. ఇంకోసారి చెప్పండి, మీకు మేలు కలుగునుగాక అని అందరు గట్టిగా ప్రక్కన చెప్పండి, మీకు మేలు కలుగునుగాక. ఇంకొంచెం స్వరం పెంచండి. మరి బాబు చెప్పండి రా బాబు, తప్పేమని చెప్పండి. మీకు మేలు కలుగునగాక, మీకు మేలు కలుగునగాక. నా నోట యేసయ్య మాట ఉంది, ఆ మాటతో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈ మే నెల మీకు మేలు కలుగునగాక. దృష్టించిన దేవుడు మీకు మేలు చేస్తాడు. మేలు పొందబోతున్నారు మీరు. 4 నెలల మేలు కంటే కూడా ఈ మే నెల మరింత మేలు నా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మేలు చేసిన దేవుడు రెండవది, దృష్టించిన దేవుడు రెండవది ఏం చేస్తాడంటే మిమ్ములను కంచెగల తోటగా ఉంచుతాడు. బ్రాకెట్లో పెట్టుకోండి, కాపాడుతాడు, కాపాడును. 84వ కీర్తన నేను చదివించే ప్రతి చోట ఇదే మాటలు ఉంటాయి. 80వ కీర్తనలోకి వద్దాం, మరలా 84లోకి వెళ్దాం. 80వ కీర్తన 14వ వచనం చదవండి. 14 మంచి మాట. ఓకే, అది ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. ఏంటి ఈరోజు సందేశం? దృష్టించి ఉన్నాను అన్నది. దృష్టి పెట్టాను కాదు, అది వేరు. దృష్టి పెట్టాను, దృష్టి వేరు. మరలా ఆ సబ్జెక్ట్ వేరు. నా మనసు, నా దృష్టి నిలుపుతున్నాను, అది ఆ సబ్జెక్ట్ వేరు. మన దృష్టి వేరు. ఒక్కొక్క భాగాన్ని మనం తెలుసుకోవాలి. దృష్టించి ఉన్నాను, అది చూచాను, నేను చూస్తున్నాను. మరలా 14వ వచనం, సైన్యములకు అధిపతియగు దేవ, ఆకాశములో నుండి మరల్లా అంటే అర్థం ఏంటి? ఒక్కసారి చూశాడు ఆయన, ఒక్కసారి చూశాడు, చూసి ఉంచవలసిన స్థితిలో ఉంచాడు. అయితే వాళ్ళు ఏం చేశారు? ఆయన చూడకుండా ప్రవర్తించారు.
అందుకని ఆయన ఏం చేశాడు? ముఖం తిప్పుకున్నాడు. పన్నెండవ వచనం, త్రోవన నడుచు వారందరూ దాన్ని తెంచివేయినట్లు. ఇప్పుడు చూడండి, ఒకసారి దేవుడు దృష్టించినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? ప్రజలు కంచెగలిగిన తోటగా ఉన్నారు. అది దేవుడు దృష్టించినప్పుడు కంచెగలిగిన తోటగా ఉంటారు. మరొకసారి చెప్తున్నా, ఒక కంచె కలిగిన తోటగా ఉండాలి ఒక వ్యక్తి, ఒక కుటుంబం. ఎన్ని చేశారు దేవుడు? ఐగుప్తు దేశములోని వారిని తీసుకొని వచ్చి అన్య జనులను వెళ్ళగొట్టి వాళ్ళను నాటారు. దానికి మంచి మాటలు ఉపయోగించబడి, ఐగుప్తు దేశములో నుండి ఒక ద్రాక్షవల్లిని తీసుకొని వచ్చి తిని అన్య జనులను వెళ్ళగొట్టి తిని నేను నాటి తిని దానికి తగిన స్థలమును సిద్ధపరిచి తిని దాని వేరు లోతుగా పారి దేశమంతటా వ్యాపించెను. చూసారా? మీ ఆశీర్వాదం గురించే చుట్టూ దేవుడు కంచె వేసినప్పుడు ఎలా ఉన్నారు మీరు? యోబు అంటాడు, ఒక రోజున దేవుడు నాకు తోడుగా ఉన్న రోజుల్లో నేను ఉన్న ఎడల ఎంత బాగుండేదే. అప్పుడు ఆయన దీపం నాకు తలకు పైగా ఉంది, నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు, నా వేళ్ళ చుట్టూ నీళ్లు ఉన్నాయి, ఎడతెగని ఘనత నాకు కలిగింది. మరలా చెప్పాలా? ఆ రెఫరెన్స్ కూడా ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చుగా. యోబు గ్రంథం 29 అధ్యాయం. నేను చెప్పింది 29. ఈసారి మోనేటర్లు కూడా మీకు పెడతా ఇటు రెండు వేరుపడేటట్టు. 3వ వచనంలో ఏమని రాయబడింది? ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగుచుంటిని. కింద నా పరిపక్వత దినములలో ఉండినట్లుగా నేను ఉండిన ఎడల ఎంత మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా ఉండెను. తర్వాత సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ ఉండిరి. కింద దాకా వెళ్తే నా వ్రేళ్ళ చుట్టూ నీళ్లు ప్రవహిస్తున్నాయి, ఎడతెగని ఘనత నాకు కలుగుతున్నది. నన్ను చూసిన వాళ్ళందరూ అదృష్టవంతులుగా భావించారే. అనేక పేదవుల హృదయాలను సంతోషపరిచాను నేను. గుడ్డివారికి కన్నులుగా ఉన్నాను, మగవారికి నోరుగా ఉన్నాను, కుంటివారికి కాళ్ళుగా ఉన్నాను, తండ్రి లేని వారికి నేను తండ్రిగా ఉన్నాను. నా సంగతి చెవుని పడిన ప్రతివారు నన్ను అదృష్టవంతులుగా భావించుకున్నారు. తలపైకి లేపండి. నా ముఖ ప్రకాశం లేకుండా ఎవరు ఏమీ చేయలేదు. అస్సలు నేను అలా ఒక్కసారి కనబడితే ఆహా, ఒక చిరునవ్వు నవ్వానంటే ఆహా, దెబ్బకు భయపడి చేస్తారు. రాత్రులు నిద్ర కూడా పోరు. కొందరు నవ్వితే భలే కొడదు. ఇదేమి నవ్వురా? ఒక నవ్వుతాడు. ఎప్పుడో చిన్నప్పుడు మాయలోడు సినిమాకి వెళ్ళా. మాయలోడు సినిమాకి చిన్నప్పుడు, అది క్రిస్మస్ రోజు మా అమ్మ పంపించారు నన్ను. వాడు నవ్వేది.
ఆ నవ్వుల కలేది ఏది? దేవుడు నాకు తోడై ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాను? దేవుడు నా చుట్టూ కంచె వేసినప్పుడు ఎలా ఉన్నాను? ఇంత మాటలు ఎందుకు చెప్పుకోండి యోబు? ఈ మాటలన్నీ ఇప్పుడు మీకెందుకు చెప్పానంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనములో వ్రాయబడింది. యోబు చుట్టూ పిల్లలు ఉండటానికి కారణం, యోబు ఏమండి తలపైన దీపం ఉండటానికి కారణం, యోబు సంగతి చెవిన పడిన వాళ్ళందరూ అదృష్టవంతుడిగా భావించుకోవడానికి కారణం, ఆయన వ్రేళ్ల చుట్టూ నీళ్లు ప్రవహించడానికి కారణం, ఆయనకి ఎడతెగని ఘనత కలగటానికి కారణం, ఆయన ముఖ ప్రకాశము లేకుండా ఎవరు ఏమీ చేయలేకపోవడానికి కారణం, దేవుడు ఒక రోజున యోబు కుటుంబానికి, యోబు కలిగిన సమస్తమునకు దేవుడు కంచె వేసి పెట్టాడు. కొట్టు చప్పట్ల గట్టుగా. నీ కుటుంబానికి దేవుడు కంచె వేయాలి. నీ పిల్లలకు దేవుడు కంచె వేయాలి. యోబు కుటుంబానికి కంచె వేసినట్లుగా మీ కుటుంబానికి కంచె వేసి కాపాడునుగాక. మే నెలంతా మీరు కంచెగల తోటగా ఉండబోతున్నారు. కంచెగల తోటగా ఉండబోతున్నారు. దేవుడు కాపాడునుగాక. దేవుడు భద్రపరచునుగాక. దేవుడు మన సురక్షితముగా నడిపించునుగాక. ఏ తెగులు రాకుండా, ఏ అపాయాలు సంభవింపకుండా, ఏ ప్రమాదాలకు గురి కాకుండా మీరు మీ కుటుంబాలు కాపాడబడునుగాక. నా నోట వచ్చిన మాటను దేవుడు ఆమోదిస్తున్నారు. విశ్వసించండి. కంచెగల తోటగా ఉండబోతున్నారు. కంచెగల తోటగా ఉంటే కాపుదల ఉంటుంది. త్రోవను వెళ్ళేవారు పొలంలో ప్రవేశించరు. అర్థమైందా? మరలా 80వ కీర్తన 12వ వచనం. త్రోవను వెళ్ళేవారు ఆ తోటలో ప్రవేశించరు. పొలములో ఉన్న పశువులు తోటలో ప్రవేశించు. తర్వాత అడవిలో ఉన్న పందులు ఏమండి వాటిని పెళ్ళగించవు. ఒక్కొక్కటి ఒక్కొక్క స్వభావాన్ని చూపిస్తుంటుంది. త్రోవన వెళ్ళువారు, వినండి, ఎవరి ఇల్లు త్రోవలో ఉంటారు, తోటలో ఉండరు. త్రోవలో ఉండేవాళ్ళు ఎవరు? నన్ను చూడండి. వాక్యాన్ని వింటారు, వెంటనే దాన్ని మర్చిపోతారు. విన్నప్పుడు అబ్బా అంటారు, గేటు దాటమే ఆలస్యం. చేసిన పులిహారం గుర్తుంటుంది కానీ ఏటి రోజు ఏటి అమ్మా అంటే అలా ఏం పడిద్దమ్మా, గట్టిగా మాట్లాడాలి. స్త్రీలకోటలో కదా మాట్లాడు అన్నాడు. రాత్రి 2 గంటలకు వస్తే 2 గంటలకి ఉల్లిపాయలు కోస్తున్నారు, ఎల్లిపాయలు కోస్తున్నారు. నాకేం అర్థం కాలేదు. ఏంటి జనమంతా మీకట, మీ కొరకు రాత్రి నిద్రపోకుండా 3 గంటల దాకా కూర్చున్నాం. అది గుర్తొచ్చింది. వాక్యం గుర్తుండదు. వినినప్పుడు మాత్రం కొంతమందికి భలే గుర్తొస్తుంది. అబ్బా అంటారు. నిలువెత్తు అద్దములో ముఖాన్ని చూసుకొని అవతలకి వెళ్ళగానే ముఖాన్ని మర్చిపోతారు. మరలా త్రోవ ప్రక్క నుండే బ్యాచ్ ఇది. ఆ ప్రమాదము మీకు సంభవింపదు. అది ఆ ప్రమాదము మీకు సంభవింపదు. పశువు అంటే ఏమిటి తెలుసా? మూర్ఖత్వం. బైబిల్ పరంగా పశువు అనేది మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వం మీలో ప్రవేశించదు. బైబిల్ పరంగా ఫిగ్ అంటే ఏంటి? పాపం, పంది. ఆ పాపం ప్రవేశించదు. వాక్యాన్ని మర్చిపోయి ముఖాన్ని మర్చిపోయినట్లుగా ఉండే స్వభావాలు, మూర్ఖపు స్వభావాలు
అపవిత్ర స్వభావములు తోటలో ప్రవేశించకుండా మీ తోట పరిశుద్ధముగా ఉండునట్లుగా ఎప్పుడు మీ తోట ఎప్పుడు 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 కాపుదలలో ఉండునట్లుగా నా దేవుడు కంచె వేసి కాపాడునుగాక. అందరి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకొకసారి గట్టిగా హల్లెలూయా. నా దేవుడు మిమ్మల్ని కంచెగల తోటగా ఉంచునుగాక. మీతోటే ప్రభు చెప్తున్నారు, ఈ మే నెల మీరు కంచెగల తోటగా ఉండబోతున్నారు. మీకు కాపుదల ఉంటుంది. ఇప్పటి వరకు ఆయన దృష్టించక ప్రమాదాలకు గురయ్యారేమో, పిల్లల విషయంలో బాధించబడుతున్నారేమో, నిరుద్యోగ స్థితిని బట్టి బాధపడుతున్నారేమో, మోయబడిన గర్భాన్ని బట్టి బాధపడుతున్నారేమో, ఏ విషయంలో ఆ ఒత్తిళ్లను బట్టి నలిగిపోతున్నారో దానికి కారణాలు ఏమిటో కూడా ఆలోచన చేయండి. దేవుడు దృష్టించకపోవటమే. ఈరోజు మరలా నా దేవుడు మన దృష్టించునగాక. ఒక కంచె కలిగిన తోట ఎలా కాపాడబడుతూ ఉంటుందో అలాగున నా దేవుడు మిమ్మలను కాపాడునుగాక. ఇలా చాలా ఉంటాయండి. దృష్టించినప్పుడు జరిగే కార్యాలు చాలా ఉంటాయి. అన్నిటిని మనం చెప్పుకోలేము. అయితే అన్నిటిలో కొంచెం మనకు అవసరమైన హైలైట్స్ అంటాం కదా, వాటిని మనం ఫోకస్ చేస్తున్నాం. ఇంకొకటి నాకు బాగా నచ్చిన మాట, చిన్న వివరణే, బాగా నచ్చిన మాట, దినవృత్తాంతముల 2వ గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనం. ఇది కూడా కొంచెం ఇది కొంచెం మీకు కొత్తగా ఉంటుంది. మనకు ఎప్పుడు మనం ఒక కోణంలో చదువుతాం, దీన్ని ఇప్పుడు ఈ కోణంలో ఆలోచిస్తాం. చివరి మాటలు ఏమన్నాయంటే, యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక అనెను. ఇప్పుడు మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మొదటి మాట చెప్పాను, దృష్టించిన దేవుడు మేలు చేస్తాడు. ఆ మేలు ఏమిటో కూడా చెప్పాను నేను. సమకూరుస్తాడని, తర్వాత కడతాడని, తర్వాత నాటుతాడని చెప్పాను. దృష్టించిన దేవుడు కంచెగల తోటగా ఉంచుతాడని చెప్పాను, అంటే కాపాడుతాడు అని చెప్పాను. ఇప్పుడు దృష్టించిన దేవుడు విచారణలోనికి తెస్తాడు. విచారణలోనికి తెస్తాడు. మంచినైనా చెడునైనా, బాగా వినండి, మీరు మంచి చేసినా ఆ మంచిని విచారణలోనికి తెస్తాడు. మీరు చెడు చేసినా ఆ చెడుని కప్పిపెట్టే దేవుడు కాదు నా దేవుడు, దాన్ని కూడా విచారణలోనికి తెస్తాడు నా దేవుడు. ఎవరితో చెప్పారు ఈ మాట? యెహోయాదా అనే ఒక దైవజనుడు ఉన్నాడు. నన్ను చూడండి, తేలిగ్గా మీకు అర్థమవుతుంది. యెహోయాదా ఆయన యాజకత్వం చేస్తున్న రోజుల్లో అతల్య అనే ఒక ఆమె ఉంది, పెద్ద రాకాసి ఆ మనిషి. కొంతమంది రాకాసులు ఉంటారు, వాళ్ళ పేర్లు అందుకు ఎవరు పెట్టుకోరు. యెజబెల్ అని, అతల్య అని, అమ్మ ఇలాంటి వాళ్ళ పేర్లు ఎవరు పెట్టుకోరు. అలా కుమారుడు చనిపోతేనో, ఆ కుమారుడు చనిపోయిన తర్వాత మనవల్లో ఎవరు రాజు కాకూడదు, నేనే పరిపాలన చేయాలని మనవలను మొత్తాన్ని చంపించింది. అమ్మగారి చరిత్ర అది. మనవలను పట్టించుకోకుండా ఉని అవ్వలు ఉంటారు కొంతమంది, ఆస్తులు పాస్తులన్నీ మనవళ్ళకే మనవరాళ్ళకు పెట్టరు.
పక్కింటోడికి ఎదురింటోడికి పెడుతుంటారు. అందరు కాదులేండి, కొందరు. ఇంట్లో ఉన్న భర్తను పట్టించుకోరు. యేసన్న గారు అయితే చెప్తారు ఆ మాటలు, నేనైతే చెప్పలేను. పక్కింటోడి క్యారేజీలు పంపిస్తూ ఉంటారంట. కట్టుకున్న భార్య చెప్పులు దుడిచి, బూట్లు దుడిచి, బట్టలు ఉతికి, గిన్నెలు కడిగి, బట్టలు ఉతికి, వాష్రూమ్ క్లీన్ చేసి, వంట చేసి పెట్టి, పాప అన్నీ చేస్తున్నటువంటి భార్యను పట్టించుకోడట. పక్కింటి దాన్ని బైక్ ఎక్కించుకొని తిరుగుతాడంట ఒక అబ్బాయి. నాకు తెలియదు, ఆ అమ్మాయి చెప్పింది. ఈ అతల్య ఆత్మ ఏమిటంటే, నా కొడుకు చనిపోయాడు, ఆస్తులు పాస్తులన్నీ నా మనవళ్ళకి మనవరాళ్ళకి చెందకూడదు, నా కొడుకుతోటి పోయింది మొత్తం అని మొత్తాన్ని చంపించింది. 1 సంవత్సరం బాబున్నాడు, ఆడి పేరు యోవాష్. ఆ ఇంట్లో ఉన్న దాది ఆ నన్ను కాపాడదామని తిన్నగా తీసుకొని వెళ్ళి, ఇలాగే ప్రార్థనా మందిరం ఉంటేను ఆ ప్రార్థనా మందిరంలో యెహోయాదా అనే దైవజనుడు ఉంటే ఆ ప్రార్థనా మందిరంలో పెట్టి విషయం అంతా చెప్పారు. ఈ యెహోయాదా అనే దైవజనుడు యోవాషు అనే వ్యక్తిని 6 సంవత్సరాలు దేవుని మందిరంలో పెంచాడు. అతనికి చాలా బుద్ధి నేర్పాడు. రాజ్య పరిపాలన ఎలా ఉంటుంది, ప్రజల పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నీ నేర్పాడు. తర్వాత రోజుల్లో అతల్యాని హతమార్చి 7వ సంవత్సరంలోనే ఇతన్ని రాజుగా చేశారు. ఇది బైబిల్ చరిత్ర. అయితే ఈ పెద్ద ఆయన ఎవరు? యెహోయాదా పెద్ద ఆయన చనిపోయాడు. ఆయన ఉన్నంత వరకు బాగున్నారు. యోవాషు. ఈ యెహోయాదా కుమారుడు జకర్యా ఆయనకు మారుగా యాజకుడు అయ్యాడు. పెద్ద ఆయన చనిపోయేసరికి ఈ యోవాషుకి జనులకి విచ్చలవిడితనం ఏర్పడింది. విచ్చలవిడితనం. ఈ చీటుకు మాటికి మన మినిస్ట్రీలో కూడా కొందరు అంటుంటారు, యేసన్న గారి రోజులు ఇలా ఉందా, యేసన్న గారి రోజులు అలా ఉందా, యేసన్న గారి రోజులు ఇలా ఉందా అంటుంటారు చూడండి. కొన్నిసార్లు యేసన్న గారి రోజుల్లో ఉన్నట్లుగానే ఉంది. రోజులు మారుతున్నాయి కనుక కొంచెం యేసన్న గారి రోజుల్లో ఎల్ఈడి లేదు, ఇప్పుడు రోజులు మారినాయి కనుక ఎల్ఈడి పెట్టాం. యేసన్న గారి రోజుల్లో ఒక్కరోజు మీటింగ్కి వెళ్ళారంటే అక్కడ 3 రోజులు ఉండేవారు. 3 రోజులు వారే సభలు. మాది అలా కాదు కదా, సూపర్ ఫాస్ట్. ఈరోజు నా బ్యాటింగ్ అయిపోయిందా, రేపు ఇంకొక ఆయన బ్యాటింగు, అర్థమైందా? మా పరిస్థితులు అలా ఉంటాయి. అందుకని మాకు వస్తగా కొన్ని చేసుకున్నాం, అంతే. లగ్జరీ కాదు. అసలు లగ్జరీ లేకుండా ఎంత జీరోలోకి వెళితే మంచిదో అంత జీరోలోనే ఉన్నాను నేను. నాకు తెలిసి లగ్జరీకి వ్యతిరేకమైన పదం ఎంత ఫూరో అలాగే ఉన్నా. నాకు తెలిసి నచ్చంది నాకు ఒకటి లగ్జరీ. బాగా వినండి. ఇప్పుడు ఇచ్చులుగా ప్రవర్తిస్తుంటే ఈ జకర్యా ఏం చేశాడు తెలుసా? మా నాన్నగారు ఉన్నప్పుడు అలా ఉన్నారా మీరు? ఇప్పుడు ఏంటి ఎగస్ట్రాలు చేస్తున్నారు దేవుని మందిరాన్ని? ఏంటి దేవుని మందిరాన్ని ఫైనాన్స్ బిజినెస్లు పెట్టారు, చీటీ పాటలు పెట్టారు. దేవుని మందిరంలో ఫైనాన్స్ బిజినెస్ ఏంటో అంట, దేవుని మందిరంలో చీటీ పాటలు ఏంటో అంట, దేవుని మందిరంలో గులాబీ పువ్వు పెట్టి వేలం పాటలు ఏంటి? ఇది ఈస్ట్ గోదావరి భాష అండి. ఏంటో అంట. కాసేపు పోయి పట్టుకోండి, ముగిస్తా. నిద్రపోబాకండి. రాత్రి అంతా వెళ్ళిపోయి వచ్చారు పాపం. ఒక్కొక్కరు ముఖం చూడండి బాగా. మీరు
వచ్చినట్టు కనపడుతుంది నిద్ర కదా. ఏటాంట దేవుని మందిరంలో పాస్టర్ గారిని పక్కన పెట్టి కోడిగుడ్డు పెట్టి వేలంపాట ఏంటా అంట. ఆ పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి అంటాడు, అన్న కోడిగుడ్డు తినే అర్హత కూడా నాకు లేదా రాజన్న, కోడిగుడ్డు పెట్టుకొని వేలంపాట వేస్తున్నారు దరిద్రులు అన్నాడు నా దగ్గర ఒకడు. నేను అన్నాను తప్పు నీదే అన్నాను. ఏంటన్నా, ఆ సంఘంలో ఉండి సేవ చేయడం నీ తప్పు. వాళ్ళు అంటారంట, అవసరమైతే ఒక 2 నెలలు తీసుకోవా ఎక్స్ట్రా చేద్దాం పెట్టాల్సిందే వేలంపాట. పిల్లలు పుట్టగానే ఎన్ని కేజీలు ఉంటే అన్ని కేజీలు డబ్బులంట తూచి. నన్ను ఒక ఆమె అడిగింది, అన్న అబ్బాయి 3 కేజీలు పుట్టాడు, 3 కేజీలు డబ్బులు తెస్తారంటే నేను అన్నాను అప్పట్లో 2,000 రూపాయల కాగితాలు ఉన్నాయి, 2,000 రూపాయల కాగితాలు తీసుకొని రా. ఆ 3 కేజీలు 2,000 రూపాయల కాగితాలు ఎన్ని తూగుతాయో చెప్పరే, అన్ని ఇవ్వమన్నా. వామ్మో అన్నది. మరి నేను అన్నాను ఏమిద్దాం అనుకున్నా, అది రూపాయలు ₹1/2. ఎవరికి కావాలి నాకు వద్దు, రూపాయలు ₹1/2 వేస్తావా? మొత్తం 3 కేజీలు కూడా 300 కావాలి. 2,000 నోట్లు తీసుకురా, కాటాలో పెడతా. 2,000 నోట్లని ఒక కాటాలో పెడతా. 3 కేజీలు 2,000 నోట్లు ఇస్తారంటే కాటా పెడతా నీ కొరకు ప్రత్యేకంగా. ఎందుకమ్మా కొత్త జీవోలు, బైబిల్లో లేని జీవోలు? ఎప్పుడైతే ఈ జకర్యా మాట చెప్పారో వాళ్ళందరూ ఏం చేశారో తెలుసండి, జకర్యాని రాళ్లతో కొట్టి దేవుని మందిరంలో చంపి ఏమండి ఈడ్చారు రాజు సమ్మతితో. ఆయన చివరిలో ఒకే ఒక మాట చెప్పాడు, దీనిని దేవుడు దృష్టించి విచారంలోకి తెస్తాడు. అన్యాయముగా చంపారు, అన్యాయముగా రాళ్ళు వేస్తున్నారు, అన్యాయముగా రక్తాన్ని కారుస్తున్నారు. క్రైస్తవ్యం మీద అన్యాయముగా ఎవరైతే రాళ్ళు వేసి రంపాలతో కోస్తున్నారో, బైబిల్ తగలబెడుతున్నారో, చర్చిల మీద దాడులు చేస్తున్నారో, నా దేవుడు చూస్తూ ఉండే దేవుడు కాదు, దృష్టించి ఒక రోజున విచారణలోనికి తెస్తాడు. విచారంలోనికి తెస్తాను నా దేవుడు. చూస్తూ ఉండే దేవుడు కాదు, విచారంలోకి తెస్తాను నా దేవుడు. అన్నిటిని గుర్తిస్తాను నా దేవుడు. కీర్తనలో మంచి మాట ఉంటుంది, ఆయన ఆకాశములో నుండి నరులను దృష్టిస్తున్నాడు అంటాడు కీర్తనాకారుడు. వారి నడతలన్నిటినీ గుర్తిస్తున్నాడని కీర్తనాకారుడు ఒక మంచి మాట వాడతాడు. ఆకాశములో నుండి ఆయన నరులను దృష్టిస్తున్నాడు. దొరకలా నాకు. 33:13 చూడండి, ఒక మంచి మాట ఉంటుంది. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. మంచి మాట బ్రదర్, మీరు చేసేది మొత్తం దృష్టిస్తున్నాడు, విచారంలోకి తెస్తాడు. నేను ప్లస్గా మాట్లాడుతున్నా. మీ మీద అన్యాయంగా ఎవరైనా మాట్లాడుతున్నారా, ఎవరైనా అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారా, అన్యాయముగా మీ కడుపు కొడుతున్నారా, అన్యాయముగా మీ నోరు కడుతున్నారా, దేవుడు విచారంలోకి తెస్తాడు. ఒక్కొక్కసారి నిమ్మక నీరెక్కినట్టుగా ఉంటారు, నిమ్మక నీరెక్కినట్టుగా. నా ఎడలో కొంతమందిని చూస్తాను, నిమ్మక నీరెక్కినట్టుగా అహంకారంగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఏదో భయపడతారని
కొంచెం గద్దింపుగా మాట్లాడుతాను, కానీ రియాక్షన్ ఎప్పుడు ఉండదు. ప్రతిఫలం కీడు ఎప్పుడు చేయను నేను. నా దేవుని నేను చెప్తున్నాను. నాకు ఒకటి తెలుసు, నా మీద ఎవరైనా అహంకారంగా మాట్లాడినా దేవుడు దాన్ని విచారణలోకి తెస్తాడు. నా మీద ఎవరు నిందలు వేసినా నేను యాక్షన్ తీసుకోకపోవచ్చు, దేవుడు విచారణలోకి తెస్తాడు. నేను చాలాసార్లు చెప్పాను ప్రభువుకి, ప్రభువా వద్దు, విచారణలో తేబాకండి, తెస్తే దారుణంగా ఉంటుంది. ఎవరి గురించి కాదు, మీ గురించి కాదు, కొన్ని పరిస్థితులు బట్టి విచారణలో తేబాకండి, తెస్తే ఆ కుటుంబానికి పనిష్మెంట్ వేరుగా ఉంటుంది, ఆ వ్యక్తికి పనిష్మెంట్ వేరుగా ఉంటుందంటే ఆయన అంటాడు, వాక్యాన్ని చెరపడానికి నువ్వెవడరా? అది మంచి అయినా సరే చెడ్డైనా సరే దాన్ని నేను విచారంలోనికి తెస్తాను. కడుపులు కొట్టే వాళ్ళు ఉన్నారు, కడుపులు కాల్చే వాళ్ళు ఉన్నారు, నోటికి చిక్కం పెట్టే వాళ్ళు ఉంటారు, రకరకాల వ్యక్తులు ఉంటారు. అయినా మీరు మౌనంగా ఉండండి. మీ స్థలాలు కబ్జాలు చేస్తున్నారా? అన్యాయంగా మీ మీద తీర్పు తీరుస్తున్నారా? మౌనంగా ఉండండి. దేవుడు దృష్టించి విచారంలోని తెస్తాడు. ఒక రోజున నీతి గల న్యాయాధిపతిగా నా దేవుడు మీకు న్యాయం చేయబోతున్నాడు. నిలబడే నీడ లేకుండా చేశాడు. సమూయేలు మొదటి గ్రంథం 24 అధ్యాయం 15 వచనం. సమూయేలు మొదటి గ్రంథం 24 15 వచనం. దావీదుకు నీడ లేదు. తల్లిదండ్రులు కూడా సేపుగా ఉండలేకపోతున్నారు. తల్లిదండ్రులు తీసుకొని వెళ్ళి ఏమంటే మోయాబు ప్రాంతంలో పెట్టాడు దావీదు. బ్రతిమిలాడుకొని, నా తల్లిదండ్రులు కొద్ది రోజులు మీ దగ్గర ఉన్నాయండి. కైలా ప్రాంతాలకు వెళ్తే అక్కడికి వస్తున్నాడు. ఏ అరణ్యంలో ఉన్నా అక్కడికి వస్తున్నాడు దావీదు. దావీదు దగ్గరికి సౌలు హింసిస్తున్నాడు. అయ్యా, నేను చచ్చిన కుక్కని, మిన్నల్లిని ఎందుకు నన్ను హింసిస్తున్నావు? ఎందుకు నన్ను వేధిస్తున్నావు? నేను ఏం ద్రోహం చేశాను? నేను రాజ్యాన్ని కోరుకున్నానా? నీ కూతురు నుంచి పెళ్లి చేయమని నేను కోరుకున్నానా? నేను ఏం చేశాను? ఈ చచ్చిన కుక్కని ఎందుకు వెంటాడుతున్నావు? ఈ మిన్నలని ఎందుకు వెంటాడుతున్నావు? బ్రతిమిలాడుకున్నా వదిలిపెట్టడే. ఎవరు వదిలిపెట్టడు. అందుకే దావీదు ఇదే మాట అన్నాడు. ఇప్పుడు ఈ మాట, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతిగా ఉండి తీర్పు తీర్చునుగాక. ఆయనే ఈ సంగతి అంతా. గుర్తుపెట్టుకోండి, ప్రభు చెప్తున్నారు ఈ నెల ఈ సంగతి మీ మీద అన్యాయంగా లేచిన సంగతి, మీ మీద అక్రమంగా చేసిన దాడులు, మీ మీదకి అక్రమంగా మాట్లాడిన మాటలు, కీడు తలపెట్టిన వాళ్ళు, ఏమంటే ఈ సంగతిని దేవుడు విచారించి వాక్యం పెట్టరా బాబు, విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఇంకోసారి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. దృష్టించిన దేవుడు విచారంలోని తెస్తాడు. మంచి చేసినా తెస్తారు, ఇంకా 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 చెడు చేసినా తెస్తారు. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? చెడు చేస్తే కదా బాధ పెట్టడానికి. మీరు చెడు చేయలేదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. దృష్టించిన దేవుడు సంగతిని విచారంలోని తెస్తాడు. మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెడతాడు, నీతిమంతులుగా నిలబెడతాడు. నోట్ చేయండి. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఇక వివరించను, ఇది కేవలం నోట్ మాత్రమే. 31:7 వచనం.
కీర్తనలు త్వరగా 31 మంచి మాట చూడండి. 31:7 నీవు నా బాధను దృష్టించి ఉన్నావు. అందరు చెప్పండి, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. చివరి మాట మనకు కావాలి. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు గనుక, నా బాధను దృష్టించి తీసివేశావు గనుక ఇప్పుడు నేను ఆనందభరితుడనై సంతోషించెదను. కొట్టాలి 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 గట్టిగా. ఇంకా ఇంకా బాధలన్నీ ఈ నెల మర్చిపోతున్నారు మీరు, శ్రమలన్నీ మర్చిపోతున్నారు, ఇబ్బందులన్నీ మర్చిపోతున్నారు. ఆనందభరితులుగా మార్చబడబోతున్నారు. మీరు హర్షించబోతున్నారు. ఈ నెలంతా మీరు ఆనందభరితులుగా మారబోతున్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆనందభరితులుగా మార్చబడబోతున్నారు మీరందరూ. ఎంతమంది ఇష్టపడుతున్నారు? చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా. నవ్వుతూ చెప్పండి కొంచెం గట్టిగాను. విచారంలోకి అనేసరికి కొంచెం ముఖాలు వాడిపోయినాయి. ఎందుకు వాడిపోయినాయో నాకు అర్థం కాలేదు. ఏదో పాత కేసులు గుర్తొచ్చి అనుకుంటాను. అందరూ కాదు, కొందరు గుటకలు మింగారు. ఇప్పుడు చూడండి, ఈ మాటకున్నంత సంతోషం ఇందాక లేరు మీరు. మిమ్మల్ని దృష్టించిన ఎందుకో తెలుసా? దేవుడు మిమ్మలను ఆనందభరితులుగా మార్చడానికి. ఆమేన్. మీ బాధలన్నీ మర్చిపోవుదురుగాక, మీ ఇబ్బందులన్నీ మర్చిపోవుదురుగాక. కలవరం చెందుకుంటూ వచ్చారు. ఒక రోజున జ్ఞానులు ఏమండి హేరోదు దగ్గరికి వెళ్తే ఇంకా కలవరం చెందారు. యేసయ్య దగ్గరకు వస్తున్నారు, నక్షత్రాన్ని చూశారు, ఆనందభరితులయ్యారు. మరొక మార్గములో తిరిగి వెళ్ళారు. ఏ భరితులు? అత్యానంద భరితులు. ఆ నక్షత్రమును చూచి చూడండి, చూడమన్నానుగా, అర్థం కావట్లేదు ఏంటి మీకు? ఈ స్టార్ను చూడండి. ఇది వాడిపోయే స్టార్ కాదు, ఇది సూపర్ స్టార్ కాదు, మెగాస్టార్ కాదు. ఇది నిరంతరము ప్రకాశించే స్టార్. అర్థమైందా? అసలైన రియల్ స్టార్, రాజన్న స్టార్. చెప్పరేంటి? ఏం లేవనంటే చేతులు? ఏ స్టారు? రియల్ స్టార్ని. ఈ స్టార్ను చూస్తేనే వీరు అత్యానంద భరితులు అవుతారు. ఎందుకో తెలుసా? ఈ రాజన్న స్టార్ మిమ్ములను యేసయ్య దగ్గరకు తీసుకొని వెళుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువసేపు ఎక్కువ ముఖం, ఎక్కువసేపు కొందరు ముఖాలు చూడొద్దు మీరు. నేను చూడను. తినేటప్పుడు కానీ పెట్టేటప్పుడు కానీ ఎవరైనా ఉన్నప్పుడు ఎక్కువసేపు చూడను. ఎందుకంటే వాళ్ళని చూస్తే వాళ్ళ క్రిములన్నీ నాకు వస్తాయని. ఒక అమ్మే చేప మూతిలాగా పెట్టింది. బొచ్చలు ఉంటాయి, చేప బొచ్చి చేపలు ఒకటి ఉంటుంది, బొచ్చి చేప. అందుకే అందరం మొక్కలు ఎక్కువసేపు చూడగా కారులో కానీ నాకు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటుందంటే, ఎవరు లేకుండా ఒక్క బ్రదర్ను ముందు కూర్చొని వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఈ స్టార్ను చూడండి, మీరు అత్యానంద భరితులు అవుతారు. ఎందుకంటే ఈ స్టార్ మిమ్మల్ని యేసయ్య దగ్గర తీసుకెళ్తుంది.
ఆనందభరితనై అతని నీడలో నేను కూర్చుంటిని. ప్రకటన పరమగీతం 2వ. లేవండి, అందరు లేవండి, బైబిల్ పట్టుకొని లేవండి. మళ్ళీ కింద పైన ఏమవుతుందిగా ఒక్కసారి ఇక అటు నుంచి అటు జంప్ అనమాట. సబ్జెక్టులు ఏమో పెద్దగా ఉంటాయి, టైం ఏమో సాలదు. ఎక్కడ చదువుతున్నారు? పరమగీతం 2:3. అందరిది అండి. పరమగీతం 2:3. మీ చిరునవ్వుతో చెప్పండి ఆ మాట అందరూ, చదువు వచ్చిన వాళ్ళందరూ. చిరునవ్వు అంటే చిరునవ్వు, ఆనందపరి కాదు, చిరునవ్వుతో అందరు ఆనందభరితనై. అది కొంతమంది అంత నైస్గా మాట్లాడతారు. బాగున్నారా? ఆహా, బాగున్నారా అంటే ఒక పిల్ల బాగున్నానన్నయ్యా అన్నది. ఇంకొక పిల్లేమో దుప్పతే బాగున్నావా అన్న, బాగున్నా దుప్పతి. ఇప్పుడు చెప్పండి అందరూ, ఏయ్ స్క్రీన్లో ఆ మాట. పరమగీతం 2:3 అందరు చెప్పండి చివరి మాట. ఆహా, ఎంత బాగుంది. అందరు సేవకులు కూడా ఆనందభరితనై. మే నెలంతా కూడా వడగాలు ఎక్కువ కాబట్టి, మే నెలంతా కూడా ఎండ ఎక్కువ కాబట్టి, ఈ మే నెలంతా కూడా ఆనందభరితనై యేసయ్య నీడలో కూర్చుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. దృష్టించిన దేవుడు మిమ్మల్ని ఆనందభరితులుగా మార్చునుగాక. దృష్టించిన దేవుడు సంగతిని విచారంలోని తెచ్చి మిమ్మల్ని నిర్దోషులుగా తీర్చునుగాక. దృష్టించిన దేవుడు మిమ్మల్ని కంచెగల తోటగా ఉంచి కాపాడునుగాక. దృష్టించిన దేవుడు మిమ్మల్ని మీకు మేలు చేసి మిమ్మల్ని సమకూర్చి మిమ్మల్ని కట్టి ఆయన మిమ్మల్ని నాటునుగాక. ప్రేమస్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ కృపను బట్టి ఈ మే నెల మొదటి రోజు ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన సందేశ కోడికను మీరు మాకు ఇచ్చారు. విస్తారముగా మీ ప్రజలను మీ సన్నిధికి మీరు తోడుకొని వచ్చారు. దూరాన ఉండి వందల మంది లైవ్లో కూడా పాల్గొన్నారు. వచ్చిన వారిని, లైవ్లో ఉన్న బిడ్డల్ని, వారి కుటుంబాలను, ఇక రాబోయే రోజులు ఈ వర్తమానం వినే వారందరినీ కూడా మీ చేతులకు అప్పగించాను. ప్రభువా, ఈరోజు మీరు వాగ్దానముతో కూడిన మాటలు ఇచ్చారు. నేను వారిని దృష్టించి ఉన్నాను అని చెప్పారు. నాయనా, ఎవరిని మీరు దృష్టిస్తారు? మీ సన్నిధిలో దీనులై మీ మాట విని వణుకుతూ ఉండేవారిని, మీ పేరు పెట్టబడినటువంటి జనులను మీరు ఎవరినైతే అభిషేకించారో వారిని దృష్టిస్తారని జ్ఞాపకం చేసినందుకై మీకు స్తోత్రం. మీరు దృష్టించి ఉన్నది ఎందుకో చక్కగా మాట్లాడారు. మేలు కలగజేయాలని, కంచెగల తోటగా ఉంచాలని, విచారంలోనికి సంగతి అంతా తెచ్చి బిడ్డల నిర్దోషులుగా నిలబెట్టాలని, ఆనందభరితులుగా ఆత్మీయతలో బిడ్డలు కొనసాగుతూ ముందు కొనసాగాలని, ఆదరణ కలిగే మాటలు, ధైర్యము కలిగే మాటలు, ప్రోత్సాహపరచబడే మాటలు, స్థిరపరచబడే మాటలు నా తండ్రి ఉదయకాల సమయంలో మీ బిడ్డలకు మీరు అందించినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నెలంతా బ్రతికించేది మీ మాటేనయ్యా. అలాంటి మాటను ఈ ప్రజలకు మీరు బోధించినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మీ పేరు పెట్టబడిన జనముగాను, అభిషేకించబడిన వారిగాను మీ మాట విని వణుకుతామని, మీ దృష్టి మా మీద ఉండాలని బిడ్డలు కోరుకున్నారు.
మరి ఈ మాటలన్నింటినీ అందరి హృదయంలో స్థిరపరచండి. తీర్మానంతో మీ వైపు చేతులెత్తిన ప్రజలందరినీ దృష్టించి ఈ ఆశీర్వాదాలు, ఆత్మీయతలు సమృద్ధిగా బిడ్డలకు కలగజేయండి. ఈ మే నెలంతా ఇటు శారీరకముగా, ఆత్మ సంబంధముగా బిడ్డలను మీరు సమృద్ధిగా దీవించమని కోరుకుంటూ ఉన్నాను. నా తండ్రి, ఈ నెలంతా బిడ్డల చేతుల కష్టార్జితాన్ని, ఉద్యోగ వ్యవస్థలను, విద్యారంగాలను, వ్యాపారాలను, వ్యవసాయాలను నడిపించుకునే సంస్థల్ని మీరు కాపాడండి తండ్రి. సర్వశరీరములకు ఆరోగ్యం ఇవ్వండి, హృదయాలలో సమాధానం ఇవ్వండి, మనస్సుకు ఒక ప్రశాంతం దయచేయండి. నా తండ్రి, కుటుంబంలో ప్రేమ అనురాగాలు కలగజేయండి తండ్రి. ఆశతో మీ పాద సన్నిధికి వచ్చారు, అందరినీ మీరు స్థిరపరచండి. మేము ఏ విషయాలకు అయితే ప్రార్థన చేశామో వాటి ఫలితాలు మీరు మాకు దయచేయండి. ఈ మే నెలంతా మీ నీడలో బిడ్డలు కూర్చుండి ఆనందభరితులుగా మార్చబడటానికి మీరు కృప చూపించి ఘనమైన మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకోండి. మినిస్ట్రీని, దైవ సేవకులను, క్రైస్తవ సంఘాలను మీ చేతులకు అప్పగించాను. ఈ సమయంలో మరల బిడ్డలు తిరిగి వెళ్తున్నారు. మార్గాలన్నిటిలో సురక్షితమైన కాపుదల దయచేయండి. లైవ్లో ఉన్న బిడ్డలని మరొక్కసారి మీ చేతులకు అప్పగించాను. సమృద్ధిగా ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సన్నిధి, సహవాసం కూడి ఉన్న మనందరికీ, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.